క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురువుగారు. సూర్యోస్మేమ్మ. గురుగారు, శనిగ్రహ దోషాలు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇట్లా శనిగ్రహ దోషాలు చాలా మందికి ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే ఏం చేయాలని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు మిమ్మల్ని అడగమని ప్రత్యేకించి. సో దానికి మీ సమాధానం ఏంటి? శనీశ్వరుడు కాదు, శనైశ్వరుడు. శనైశ్వరుడు ఆయన అంటే నెమ్మదిగా తిరుగువాడు, కర్మకారకుడు. ఆయన మరి మనం చేసే ప్రతి కర్మకి ఆయనే కారకత్వం వహిస్తాడు. ప్రతిదాన్ని చూస్తూ ఉంటాడు, కర్మని అనుభవింప చేసేస్తాడు. ఒక్కసారి శనిగ్రహం, శనైశ్వర గ్రహం పట్టుకుంటే ఆ మనిషి జీవితంలో తప్పు రైటుని విచక్షణని తెలుసుకోగలుగుతాడు. కింద అంటే చేసిన కర్మకి, కర్మ అంటే పని, నువ్వు మంచి చేస్తే దానికి తగ్గట్టుగా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, చెడు చేస్తే దానికి తగ్గట్టుగానే కింద నేల రాసేస్తాడు. ఆయన కనికరం, జాలి, దయ ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క సుపుత్రుడు శనైశ్వరుడు. వీళ్ళిద్దరికీ పడదు అంటారు. అవును, అంటే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏమి ఉండదు. అంటే మనం కథల రూపంలో, పురాణం రూపంలో మాట్లాడుకుంటాం. ఛాయాదేవికి సుపుత్రుడు. శనికి సూర్యుడికి పడకపోవటానికి ఆయన అంటే పుట్టిన విధానం నల్లగా ఉంటాడు. అంటే ఛాయాదేవికి పుట్టడం వల్ల నల్లగా ఉంటాడు. అలాగే యముడికి సోదరుడు కూడా. వీళ్ళందరూ కూడా అంటే కర్మకి సాక్షి సూర్యనారాయణమూర్తి. మనం చేసే ప్రతి పనిని అంటే పంచభూతాలు చూస్తూ ఉంటాయి, అందులో కర్మసాక్షి సూర్యనారాయణమూర్తి. కర్మకారకుడు, కర్మ చేయించేవాడు శనేశ్వరుడు. అంటే కర్మ చేయించాడంటే చెడ్డ పనులు చేయిస్తాడని కాదు, నువ్వు చేస్తున్నటువంటి కర్మని చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే కర్మకు తగ్గట్టు ఆ ప్రతిఫలాన్ని అనుభవింప చేస్తాడు. ఎప్పుడు కూడా చెడు కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి, అంటే అవసరం సందర్భాన్ని బట్టి కొన్ని తప్పు. ఈ యుగ ధర్మం కూడా అది నడుస్తుంది కాబట్టి ఆ కర్మని సరిగ్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వకపోతే, తప్పని పరిస్థితుల్లో తప్ప మనం చెడు కర్మ చేయకూడదు. చేసాము అంటే దానికి తగ్గట్టు ఆయన ఇచ్చేసేస్తాడు. కానీ శని యోగాన్ని ఇచ్చినంతగా మిగతా ఏ గ్రహాలు కూడా ఇవ్వవు. యోగం అద్భుతమైనటువంటి శని మనకి ఏలినాటి శని జరుగుతుంది. ప్రారంభంలో 2.5 ఏళ్ళు అయితే ఒకసారి కొంతమందికి ప్రారంభంలో ఇస్తే మిగతా 5 ఏళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. లేదు, ముందుగా 2.5 ఏళ్ళు కష్టపడితే చివరి 2.5 ఏళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎప్పుడైనా సరే గుణపాఠాన్ని నేర్పిస్తాడు. ఆయన ఒక మంచి మాస్టర్, లెక్కల మాస్టర్. బెత్తం పట్టుకుని మిమ్మల్ని ఒక దారిలో పెడతాడు. ఈయనకి బాగా ఇష్టమైంది ఏంటి అంటే బద్ధకం. బాగా ఇష్టం. అంటే ఎవరైతే బద్ధకంగా దుప్పట ముసుగేసుకుని పడుకుంటారో వాళ్ళంటే చాలా ఇష్టం. అక్కడే ఉంటారు ఆయన. వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడు లెగిస్తాడా, వీపు చీరేద్దామా అని చూస్తూ ఉంటారు. అందుకని అంత ఇష్టం. అంటే ఇక్కడ మనం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేకపోతే శని మహర్దశ ఇలాంటివి జరిగే సందర్భాల్లో అసలు బద్ధకించకూడదు. బద్ధకం వస్తుంది. ఆయన పరీక్ష టెస్ట్ చేస్తాడు. ఈయన నడకకి కారణమమ్మా. నువ్వు ఎంత బాగా నడిస్తే ఆయన నిన్ను అంత బాగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నీకు ఏలినాటి శని జరుగుతుంది అని తెలిసింది కదా, జాతకంలో చూసుకున్నావు కదా, నువ్వు అక్కడి నుంచి నడక మొదలుపెట్టు, నడుస్తూ ఉండు. అసలు నేను ఏ రకమైన ఇబ్బంది పెట్టడు. అంటే నడక ఎవరు నడుస్తారు? కార్లు, బంగ్లాలు ఇవన్నీ ఉన్నా, కారు ఉంది, ఇక్కడ నుంచి ఒక చోటకు వెళ్ళాలి, నువ్వు నడిచి వెళ్ళావు అనుకుందాం, మాట వస్తుంది. ఇది ఇలా చేయమని కాదు. మరి నీకు కారు ఉంది కదా, నడిచి వచ్చేవన్నా అనుకుందాం, ఎవరో ఆరోగ్యానికి మంచిది. ఇంకోటో నడిచి ఎవరు తిరుగుతాడు? కారు లేనివాడు నడిచి తిరుగుతాడు. కానీ కారు ఉండి కూడా నువ్వు నడిచి తిరుగుతున్నావు అన్నప్పుడు, నీకు అన్ని భోగభాగ్యాలు ఇచ్చినా నువ్వు నడిచే తిరుగుతున్నావు అంటే కష్టపడుతున్నావు అంటే ఆయన ఇష్టపడతాడు. నేను అప్పుడు యోగం ఇస్తాడు. కష్టపడే వాళ్ళకి, లేబర్కి శని కారకత్వం వహిస్తుంది. కూలి పని చేసే వాళ్ళందరూ శని కారకత్వం. అలాగే మనకి రోడ్డు ఉడిచే వాళ్ళు ఉంటారు, జిహెచ్ఎంసీ, వీళ్ళకి కూడా శని కారకత్వం. కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కూడా శని కారకత్వం. అంటే ఏదైనా శని దోష పరిహారార్థం వాళ్ళు తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్నారు శని వల్ల. కూలి పని చేయాల్సి వచ్చినటువంటి ఎండలో మాడుతూ కూలి పని చేయడం అంటే అది కారకత్వం కాదు, ఇంతకు ముందు చేసిన తప్పుకి శిక్ష అది. కాళ్ళు చేతులు తెగిపోయినాయి, అంగాలు తెగిపోయినాయి, అవయవాలు తెగిపోయినాయి, నీకు 2 చేతులు 2 కాళ్ళు బాగున్నాయి, వాడు తప్పు చేశాడు కాబట్టి ఈ జన్మలో అది శిక్ష. ఆ చేయి లేకుండా గుడి దగ్గర ఇంకో చోట
భిక్షం ఎత్తుకోవడం అనేది ఒక శిక్ష, పనిష్మెంట్. నువ్వు అంటే నిన్ను వాడికి ఎందుకు దానం చేయమన్నాడంటే రేపొద్దుట నువ్వు చెయ్యకపోతే, నువ్వు గుడ్ కర్మని జనరేట్ చేయకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుంది. నువ్వు ఇప్పుడు భోగభాగ్యాలతో ఏసీ కారులో తిరుగుతూ నువ్వు దానం ధర్మం చేయలేదు, ధర్మం అంటే నువ్వు ఆచరించాల్సిన పనులు ఆచరించలేదు, రేపొద్దుట గుణపం పట్టుకుని ఎండలో గోతులు తవ్వాలి, లేదా చీపురు పట్టుకుని జిహెచ్ఎంసీ స్వీపర్స్ లాగా. ఇది ఒక శిక్ష, దౌర్భాగ్యం. ఇవి చేయకూడదు. కాబట్టి వీళ్ళకి దానం చేస్తే నీకు తెలియచెప్పాలని నిన్ను వాళ్ళకి దగ్గరకు తీసుకెళ్ళి ఇది దానం డొనేట్ చేయించడం ద్వారా రేపొద్దుట నేను ఇలా ఉండకూడదు, నా ప్రవర్తన ఇలా ఉండకూడదు, మార్చుకుంటావని వీళ్ళకి శని కారకత్వాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళను చూసి మార్చుకో, నీలో చెడు లక్షణాలు ఉంటే బద్దకించి పడుకోవడం కాదు, లెగిసి శ్రమించు, ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయి. అలాంటి వాళ్ళని ఇష్టపడతాడు ఆయన. వాళ్ళని ఇంకా తీసుకెళ్ళి ఇంకా పైకి కూర్చోబెడతాడు. శని అంటేనే మాస్ అమ్మ. ఇప్పుడు మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఉంటారు, మాస్. శనికి సంబంధించినటువంటి కారకత్వం. చిరంజీవి గారికి అంత ఫాలోయింగ్ రావడానికి శనే యోగాని ఇచ్చాడు. ఇలాంటి యోగాలు శనే ఇవ్వగలుగుతాడు. చుట్టూ ఉండే జనం మిమ్మల్ని ఆకర్షిస్తున్నారంటే మీకు శని బాగున్నాడు, శనేశ్వరుడు అనుగ్రహం బాగుంది కాబట్టి మీకు ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మనల్ని ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మీరు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే సుఖాల్ని భోగాల్ని పక్కన పెట్టి శ్రమ పడండి. శ్రమ చేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయన కష్టపెడితే బెత్తం ఉచ్చుకుని చీరేస్తాడు, మీరే కష్టపడితే ఓహో పోన్లే నేను పనిష్మెంట్ ఇద్దామని వచ్చాను, ఇటు గుంజీళ్ళు తీస్తున్నాడు, నవ్వుతాడు, ఏదో చిన్నగా కొడతాడు, గట్టిగా బాధేయకుండా. అదే దుప్పడ మూసుకుని పడుకున్నాం అనుకో, బెత్తం ఉచ్చుకుని బాధేస్తాడు. అందుకని ఏంటంటే నడక ఎంత నడిస్తే, అంటే వాకింగ్ అనే పద్ధతి ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ శని దోష పరిహారం కూడా చాలా మంచిది. అందుకని మనకు అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటాయి. ఇలాంటి ఏళ్ళు శని ఇలాంటి సమయాల్లో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయటం, అక్కడ గురువు అనుగ్రహం ఉంటే శని దోషం కొంత తగ్గుద్ది. అంటే తగ్గుద్దంటే ఇక్కడ నువ్వు శిక్ష అనుభవించేసావు కాబట్టి అందులోంచి ఆ లెక్క తీసేస్తాడు ఆయన. సో అది ఇష్టంగా మనమే చేసేసాం, మనకు మనం చేసుకుంటే పనిష్మెంట్ అవ్వదు, అది ఇష్టంగా ఉంటుంది. కష్టం కూడా ఇష్టంగా హ్యాపీగా చేయగలుగుతాం. అదే పనిష్మెంట్ అన్నప్పుడు చాలా బాధేస్తుంది, చేయలేం. అందుకని ఏంటంటే నడక ఆయనకి చాలా ఇష్టం. అయితే ఇలాంటప్పుడు తిరుపతి కొండలు ఇలాంటివి ఎక్కడం కూడా మంచిది, చాలా మంచిది. ఇక అంతకు మించినటువంటి పుణ్యానికి పుణ్యం, ఇక్కడ పాపానికి ప్రక్షాళన అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. అందుకని అంటే శని పట్టుకున్నాడు, తిరుపతి వెళ్ళంట. తిరుపతి ఎలా వెళ్తారు, పూర్వం ఎలా వెళ్ళేవారు, తిరుపతి వెళ్ళడం అంటే కాలినడకని వెళ్ళేవారు. అక్కడ ఈ దోష పరిహారం జరిగేది. ఇప్పుడంటే మనకు ఫ్లైట్లు ట్రైన్స్ వచ్చేసినాయి, కానీ శని బాగున్నాడు, బాగాలేదు, ఇబ్బంది పెడుతున్నాడు, తిరుపతి వెళ్ళు, నడిచి మెట్లు ఎక్కు, చాలా పుణ్యం. నడిచి కొండ ఎక్కు, లేకపోతే నడిచి బయలుదేరు. పూర్వం అన్నీ నడిచే చేసేవారు, కాశీ వెళ్ళేవారు, నడిచే వెళ్ళేవారు. గురుగారు ఈ సందర్భంగా ఒక మాట, మీరు ఇంతకుముందు మాటల్లో నాకు ఒక విషయం చెప్పారు, నడక పాదయాత్ర చేయబోతున్నానమ్మా సూర్య భగవానుడి కోసం అని. అందుకనేనా అంటే ఇలాంటి వాళ్ళందరికీ తెలియ చెప్పడం కోసం. అంటే నాతో పాటు చాలామంది వస్తారు, ఇంటింటికి సూర్యనారాయణమూర్తి అనే దృక్పథంతో సూర్యనారాయణమూర్తిని గుర్తు చేయాలి. కర్మకి సాక్షి ఆయన, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడికి తండ్రి ఆయన. అంటే ఇలాంటి బాధల నుంచి మనం గట్టెక్కడానికి మనం ఆ సూర్యనారాయణమూర్తిని దగ్గర తీసుకెళ్ళడం కోసం నేను పాదయాత్ర చేస్తున్నాను. అయితే బహుశా ఇందులోనే ఇంకొక విషయం అడిగేస్తా, జగన్ గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు అంటే ఆయనకున్న దోషాలు కూడా ఇలా తొలగాయని అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు క్యారవాన్లు వాటిలో కూడా చేయొచ్చు, జీపుల్లో తిరగొచ్చు. ఆయన ఎందుకు అంటే ఎవరో చెప్పుంటారుగా పాదయాత్ర. జగన్ మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిన తర్వాత గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు, ఎన్టీఆర్ గారు కూడా అంతే. పాదయాత్ర చేస్తే శనేశ్వరుడు మాస్లో మంచి పబ్లిసిటీని ఇస్తాడు, అంటే ఆ శ్రమని గుర్తిస్తారు. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు మనం అంటే ఈ వీడియోని చూసిన తర్వాత కామెంట్లు చేస్తారు, మీరు వాళ్ళని ఎందుకు వీళ్ళని ఎందుకు అనే. కానీ అంటే రాజకీయ నాయకులు మన ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అనేది రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ అందరూ ఒక రోల్ మోడల్స్ జనాలకు చాలా మందికి. సో వాళ్ళ నుంచి అయితే తొందరగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఎంత కష్టపడితే తీసుకెళ్ళి అంత పైన కూర్చోపెట్టేస్తాడు. మనకి నిదర్శనం ఇవే. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత సీఎం అయిపోయారు, జగన్ గారు కూడా పాదయాత్ర చేసి సీఎం అయిపోయారు. అంటే నిజంగా పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా అంటే ఎవరు పడితే వాళ్ళు పాదయాత్ర చేయగలరు. అండ్ వాళ్ళ సంకల్పం ఏదైతే అది అవుతారు డెఫినెట్గా. అంటే ఒక హోదా ఉంటుందమ్మా. ఒక ఊరికి ప్రెసిడెంట్ అతను, ప్రస్తుతానికి ఎవరు అతను ఆ ఊరికి ఎమ్మెల్యే అవ్వాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఆ జిల్లాకి ఎంపీ మాత్రం అవ్వలేరు. ఎందుకు? యోగ్యత కావాలి. ఆ ఊరికి ప్రెసిడెంట్, ఆ ఊరికి ఎమ్మెల్యే అవ్వచ్చు, పోటీ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ తన గురించి కొంతమందికి తెలుసు ఉంటుంది, అర్హత ఉంటుంది. అర్హత ఉండి అవకాశం ఉంటే
నువ్వు ఇలా కష్టపడితే 100% సాధించలేదంటూ ఏది ఉండదు. అర్హతకు మించి ఇప్పుడు నాకు ₹1,00,000 మోసే బ్యాగ్ ఉంది నా దగ్గర, నేను ₹1,00,00,000 దాంట్లో పెట్టుకుంటానంటే ఎలా కుదరదు? అర్హత ఉండాలి, దాన్ని మనం మోయగలగాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి, దానికి వచ్చి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్టామినా నాకుంటే నేను ఆశపడడంలో తప్పలేదు. నిజంగా మీకు ఆ యోగం ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఇది చేస్తే. ఒక ఆయన నేను సీఎం అవ్వడానికి నడక ప్రారంభిస్తానని ప్రారంభించారు, చేయలేకపోయారు. చేయలేరు, ఆమె అందరూ చేయలేరు. సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి. నిజమే, చేయండి. ఇప్పుడు జగన్ గారు ఆయన నడిచిన నడక హైదరాబాద్లో మొదలుపెట్టి మొత్తం అంతా చుట్టారు. నువ్వు ఇంకొంచెం ఎక్కువ తిరుగు, నీకు ఆ సత్తా ఉంటే తిరిగి చేసి చూపించు, అయితే అర్థం. ఆ అదృష్టం ఆ యోగం కాదు. యోగం ఉండాలి, దానికి సంకల్పం ఉండాలి, కష్టపడాలి. యోగం ఒక్కటే కాదు, యోగం ఉంది ఆయనకి, కష్టపడ్డాడు. అర్హత ఉందా? నువ్వు సాధించలేదంటే అర్హత ముందు ముఖ్యం. నాకు ఉందా లేదో నేను తెలుసుకోవాలి. నాకు ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఉండాలి. నా ఫ్రెండ్ ఎవడో ప్రెసిడెంట్ అయ్యాడని చెప్పేసి నేను ప్రెసిడెంట్ అవ్వాలంటే ఆ అర్హత నాకు ఉండాలిగా. దానికి తగ్గట్టు ఎంతో కొంత నేను చేసి ఉండాలి. సీఎం అయ్యే అర్హత నీకు ఉంది అని నీకు అనిపిస్తే అదే చేయి, అయితే అర్థం డెఫినెట్గా, నో డౌట్. చాలా లాజికల్గా, రియాలిటీగా, అసలు ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా అందరికీ అర్థమయ్యేలాగా ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. ఒక చిన్న ఇది చెప్పాలమ్మా, మంత్రం కూడా ఉంది ఆయనకి ఇష్టమైన మంత్రం. చెప్పండి. చాలా అద్భుతమైన మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం. అంటే ఇక్కడ చిన్న ఇదేంటంటే బీజాక్షరాలు అవి. మామూలుగా ఇప్పుడు కంపల్సరీ గురోపదేశం కావాలి అనుకుంటారు. ఈ మంత్రానికి అది అవసరం లేదు, సింపుల్ మంత్రం. మామూలుగా నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం, ఇది శని మంత్రం. ఇది మామూలుగా నవగ్రహ మంత్రాల్లో ఉంటుంది. ఇది కాకుండా శనికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. అంటే దీనికి మళ్ళీ ఈ బీజాక్షరాలు ఉన్నాయి, గురోపదేశం ఏమేమి అక్కర్లేదు. ఒక తమలపాకు మీద రాసి శనీశ్వర స్వామి విగ్రహం దగ్గర పెట్టుకుని ఆ మంత్రం ఆయనే గురోపదేశం కింద ఇచ్చినట్టు, శనివారం సూర్యోదయ సమయంలో 6 to 7 శని హోర జరుగుతుంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రం ఆయనే ఇచ్చినట్టు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఆయన పాదాల దగ్గర పెట్టి దాన్ని తీసుకొని చేసేసుకోవచ్చు. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి మీరు ఆయన మీద నువ్వుల నూనెతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. దీంతో అభిషేకం చేస్తూ చుక్క ఎక్కువ ఎక్కలేదు, 108 చుక్కలు ఆయన మీద వేస్తూ ఈ మంత్రాన్ని జపించండి. శనీశ్వరులు వారు అద్భుతంగా యోగాన్ని ఇస్తారు. అంటే చిన్న అపోహ కూడా ఉంది, వేరే మంత్రం కూడా మార్కెట్లో ఉంది. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనేశ్వరాయ నమః, అది శనిది కాదు. ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ మాత్రమే శనీశ్వర వారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకుని ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా పలికేలాగా ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, అద్భుతమైన విషయాలు. అద్భుతమా అంత చక్కటి విషయాలు తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రానికి సంబంధించి ఇస్తాము. సో ఖచ్చితంగా చూసుకుని చాలా జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేసి మీకున్న సమస్త దోషాలని తొలగించుకుని అందరూ ఆనందంగా ఉండండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.